ఎక్కడికి వెళ్ళాలి సార్? అదేనయ్యా నాంపల్లి స్టేషన్ పక్కన బాబాలాంటి లాడ్జ్ గంట పెట్టి నాకు బస్సు చూపించవా? ఆహా చేసిన నిర్వహణ బస్సు చూపించాలట. నేను ఎక్కను. నేను బస్తీ చూడాలి. ఇదిగో నువ్వు ఎక్కుతావా ఎక్కవా? నేను బస్తీ చూడాలి. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఎక్కుతావా ఎక్కవా? నేను బస్తీ చూడాలి. సరే నీ కర్మ, నువ్వు ఇక్కడే తగలడు. నువ్వు పనివే. నల్లుడా, బండి కదిలిందంటే నీ మొహం పచ్చడైపోద్ది. నువ్వు పనివే. మరి నాకు బస్తీ చూపిస్తావా? ముందు తింటారా, తర్వాత చెప్తాను. అయ్యా మీకో దండం, మీ సవారికో దండం. నాకున్నది ఒకే ఒక ఆటో, వేరే ఆటో చూసుకోండి బాబు. అయ్య బాబు, నిన్ననే ప్రయోజనం లేదురా. తప్పు రాది. నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఊళ్ళోకి పోతా. దుర్గమ్మతో చెప్పి నీకు వాతలు పెట్టించకపోతే నా పేరు రాయుడే కాదు. వాతలు దొరత పెట్టు కానీ ముందు నాకు బస్తీ చూపించు. సిగ్గులేదు. తాతయ్య తాతయ్య నాకు బస్తీ చూపించు. ఏమిటండి మీరు నాకంత సహాయం చేసి కనీసం మీకు థ్యాంక్స్ చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా వచ్చేస్తారా? నేను రాలేదు. ఇదిగో మా తాతయ్య లాక్కొచ్చేశాడు. నమస్కారం అండి. నమస్కారం. నేనేదో తప్పు చేశానని నాకు బస్తీ చూపించకుండా తీసుకెళ్లిపోతున్నాడు. నేను అక్కడ తప్పు చేశానా? నువ్వే చెప్పు. అరేరే, ఆయనే తప్పు చేయలేదు. ఈ రోజు దేవుడే లేకపోతే నా జీవితం నాశనం అయిపోయి ఉండేది. ఆత్మహత్య తప్ప నాకు వేరే గత్యంతరం ఉండేది కాదు. విన్నావుగా, మరి ఇప్పుడైనా నాకు బస్తీ చూపిస్తావా? ఇప్పుడు కాదురా, చాలా పనులు ఉన్నాయి. ఇంకోసారి వచ్చినప్పుడు చూపిస్తాను. ఎప్పుడో ఇంతప్పుడు తీసుకొచ్చావు, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చావు. ఇంకోసారి నువ్వు తీసుకొచ్చేటప్పటికి నేను నియంత అయిపోతాను. అదేం కుదరదు. నేను ఇప్పుడే బస్తీ చూడాలి. ఏమండి, మీరు ఏ ట్రైన్ కి వెళ్ళాలి? మేము నర్సపూర్ ఎక్స్ప్రెస్ వెళ్ళాలమ్మా. మీకు అభ్యంతరం లేకపోతే ఈయనకి దేవుడు దేవుడికి నేను బస్తీ చూపిస్తాను. నిజంగా? అవును. ఇదిగోనమ్మాయి, వీడి సంగతి నీకు తెలియదు. వీడు అసలే తోకలేరు కొద్ది. వీడితో నువ్వు పడలేవు కానీ ఎందుకు వచ్చిన శ్రమమ్మా నీకు? నాకంత సహాయం చేసిన దేవుడి కోసం ఆ మాత్రం శ్రమపడ్డంలో తప్పే ఉందండి. కాదనకండి ప్లీజ్. దయచేసి నన్ను నమ్మండి. ఈసారి నేను మాట తప్పను. నేనొక రాజకీయ నాయకుడిగా జన్మనెత్తింది ఈ ఊళ్ళోనే. ఇన్నాళ్ళు నన్ను ఆదరించి గెలిపించారు. ఈ ఒక్కసారి కూడా నన్ను గెలిపిస్తే నేను చేసిన వాగ్దానాలు నెరవేరుస్తాను. నువ్వు చెప్పినే నమ్మేయడానికి ఇక్కడ చెవులో పోటుకుని ఎవరు లేరు. మళ్ళీ ఎందుకు వచ్చావు? 3 సార్లు సర్వేశ్వరరావు, 15 సంవత్సరాలుగా ఇవే మాటలు చెబుతూ 3 సార్లు ఎన్నికల్లో నెగ్గావు. కానీ చెప్పిన వాటిల్లో కనీసం ఒక్క వాగ్దానమైనా నెరవేర్చుంటే మళ్ళీ నన్ను గెలిపించండి అని నువ్వు అడగడానికి అర్థం ఉండేది. ఆలోచించుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉండేది. పొరపాటు అయిపోయింది, ఒప్పుకుంటున్నాను. ఈసారికి నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు నేను ఒక ఎమ్మెల్యేని మాత్రమే. కానీ ఈ ఎలక్షన్ లో నేను గెలిస్తే తప్పకుండా మంత్రినయ్యే అవకాశం ఉంది. మంత్రినైన మరుక్షణమే ఈ ఊరికి చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాను. నన్ను నమ్మండి ప్లీజ్. ఈ మాటలు మేము నమ్మం. ఈ పూర్తి మనం ఎవరు ఓట్లేకూడదు. ఈ పెట్టుబడిదారు వ్యవస్థను మనం ప్రోత్సహించకూడదు. పదవిలో కూర్చోగానే ప్రజలు మర్చిపోయేలాంటి నీతి రాజకీయ నాయకులు నమ్మకూడదు. అడిగారు చెప్పేది ఏంటంటే, కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది. పెద్దలు మాట్లాడుతుంటే మధ్యలో నువ్వేంట్రా? దేవుడు నువ్వు చూడు సర్వేశ్వరరావు, ఈ చుట్టుపక్కల 16 గ్రామాల ప్రజలు ఇన్నేళ్లు నా మాట విని నిన్ను గెలిపించారు. మరొక్కసారి నీకు ఓటు వేయమని చెప్పి వాళ్ళకి నా మీద ఉన్న నమ్మకాన్ని నేను పోగొట్టుకోను. రాయుడు గారు ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి. చూశావుగా జనం పరిస్థితి. నీ మీద నమ్మకం వాళ్ళకే కాదు, నాకు కూడా పూర్తిగా పోయింది. ఇక నువ్వు ఎంత ప్రాధేయపడి అడిగినా ప్రయోజనం లేదు. ఇక్కడ గొడవలు జరగడం నాకు ఇష్టం లేదు. ఎంత తొందరగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంత మంచిది. అది కాదు రాయుడు గారు, బావగారు చెప్పారు. తాతయ్య చెప్పింది అర్థం కాలేదా? అర్థమయ్యేలా చెప్పాలా? ఇక నువ్వు వెళ్ళొచ్చు. రాయుడు గారు, ఈసారి మీరు ఎలక్షన్ లో ఆ సర్వేశ్వరరావుకి మద్దతు ఇవ్వట్లేదని తెలిసి నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఎలాగో నిలబడరు కాబట్టి అదే మద్దతు నాకు ఇచ్చి గెలిపిస్తే నేను ఈ ఊరినే మార్చేస్తాను. బృందావన్ గార్డెన్స్ లా చేస్తాడు. మా డాడీనే గనక మీరు గెలిపిస్తే మీ మూతుకున్న బేసం లాగా, మీ కాలికున్న చెప్పు లాగా, మీ బాడీకున్న బనీల్ లాగా మిమ్మల్ని అంటి పెట్టుకుని మరీ ఉంటాడు. నువ్వు లేకరా. థ్యాంక్స్ రా. నేను ఆ సర్వేశ్వరరావుని చీకొట్టేందుకు పంపన్నానో తెలుసా? వాడు యూస్లెస్ ఫెలో ఆఫ్ ఇండియా లిమిటెడ్ కాబట్టి. వాడు నీచుడు, కన్నినేగాడు, కుత్తేగాడు కాబట్టి. ఆ చండాలుడి కంటే మీరు ఏ విషయంలోనూ తక్కువ కాదు. థ్యాంక్స్. విన్నారుగా, ఇంకా నిలబడ్డారేంటి? పెడతారా లేకపోతే మొహం పచ్చడి చేయమంటారా అంటారు. అమ్మో, నీకు ఆ ఛాన్స్ ఎందుకు ఇస్తాను? మేమే వెళ్ళిపోతాం. థ్యాంక్స్. జో అచ్యుతానంద జో జో ముకుందా. తాతయ్య తాతయ్య
ఏమిట్రా ఓహో నీకు నిద్ర పట్టేసిందా రేయ్, ఆ. ఈ సంగతి నిద్రపోయేవాడు లేబరే మరి నీకు నిద్ర పట్టిందో లేదో నాకు తెలియొద్దేంటి ఏంటి సరే ఇసరు ఎదురుతాలే నువ్వు పడుకో ఎవరు అది ఎల్లమ్మే గారు తాతయ్య మళ్ళీ వచ్చాడు ఎల్లు ఒకటి ఇచ్చేమంటావా మొహం పచ్చడైపోద్ది ఉండరా ఎందుకు వచ్చాడో తెలియకోకుండా ఏమిట్రా దుక్కుడు నువ్వు ఎక్కడే ఉన్నావు. నమస్కారం రాయుడు గారు. నమస్తే ఏంటి మళ్ళీ వచ్చావు మీతో మాట్లాడదామని. ఇంకా మాట్లాడడానికి ఏముంది మా అందరి నిర్ణయం మొన్న చెప్పానుగా. దాని గురించి కాదు రాయుడు గారు, వేరే విషయం గురించి మాట్లాడదామని వచ్చాను. మ్. మీరు నా కోసం 5 నిమిషాలు కేటాయిస్తే అన్ని వివరంగా చెప్తాను. అయ్యగారు విన్నంటే ఏమిటో నువ్వు చెప్పేది గుడ్డు మీద గుద్దానంటే గుండు పచ్చడైపోద్ది రేయ్, దేవుడు రామ్మ, ఈ అమ్మాయి నా కూతురు శాంతి. అమ్మ శాంతి, ఈయన రాయుడు గారు, ఈ ఊరి పెద్ద. అంతేకాదు ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ ఈయన మాటంటే వేదవాక్కు. నమస్కారం అండి. ఇతను దేవుడు. నమస్కారం. ఆ అమ్మాయి రాణి, రాయుడు గారి మనవరాలు. హలో. రాయుడు గారు, శాంతి తల్లి ఎవరో కాదు, ఈ ఊరు ఆడబడిచే లక్ష్మి. బ్రతికుంటే తన కూతుర్ని తనే తీసుకొచ్చి మీకు పరిచయం చేసి ఉండేది. కానీ మాకు అదృష్టం లేదు. శాంతి, నేను రాయుడు గారితో మాట్లాడొస్తాను. నువ్వు వెళ్ళి కారులో కూర్చోమ్మా. ఆగమ్మా, కారులో ఏమిటాయా దొరకమ్మా, అయ్యా. అమ్మాయి లోపల తీసుకెళ్ళి రామా. రండి. పదం. అరే దేవుడు, ఆ. ఆ కుర్చీ అందుకో. సరే సరా రా కూర్చో. రాయుడు గారు, ఎన్నాళ్ళు నేనేం చేసినా, ఎంత సంపాదించినా అదంతా నా ఒక్కగానొక్క కూతురు కోసం. నా ప్రాణానికి ప్రాణమైన నా కూతుర్ని మీ ఊరికి అప్పగించి వెళ్తున్నాను. ఏమిటయ్యా నువ్వు చెప్పేది, కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. రాయుడు గారు, ఈసారికి మీరు నన్ను గెలిపించండి. ఈ ఊరికి నేను చేసిన వాగ్దానాలు నెరవేర్చిన తర్వాత, ఈ నియోజకవర్గానికి నేను మంచి చేశానన్న రోజు నా కూతుర్ని నేను తిరిగి తీసుకువెళ్తాను. నేను మాట తప్పిన పక్షంలో నా కూతుర్ని నాకు అప్పగించకపోవటమే కాదు, తనను ఏం చేసినా మీ ఇష్టం. కావాలంటే ఇదే మాట మీకు వ్రాతపూర్వకంగా ఇస్తాను. నన్ను నమ్మండి. ఏమిటయ్యా ఇవన్నీ? నేను మారానని మీరు నమ్మటానికి ఇంతకు మించి వేరే మార్గం నాకు కనపడలేదు రాయుడు గారు. ఛ, ఊరుకో. ఇప్పటికైనా భగవంతుడు నీలో మార్పు తెచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నిన్ను నమ్ముతున్నాను. ఈ మాత్రానికే నీ కూతుర్ని ఇక్కడ ఉంచి వెళ్లాల్సిన అవసరం లేదు. అలా అనకండి రాయుడు గారు. మొన్న నాకు ఓట్లు వేయొద్దన్న మీరే మళ్ళీ నాకు ఓట్లు వేయమంటున్నారంటే మిగిలిన వాళ్లకు ఒక కారణం కనపడాలి కదా. నా వల్ల మీరు మాట పడకూడదు. తనని ఇక్కడే ఉండనివ్వండి. సరే నీ ఇష్టం. చాలా సంతోషం. రాయుడు గారు, ఒక్క విషయం. ఏమిటది? ఏం లేదండి, శాంతిని కొన్నాళ్ల పాటు ఇక్కడుండి ఊరు చూద్దుగానే అని చెప్పి తీసుకొచ్చాను. ఓట్ల కోసం తనని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళానని తెలిస్తే జీవితంలో నన్ను క్షమించదు. దయచేసి ఈ విషయం తనకి తెలియనివ్వకండి. అలాగే. అయ్యగారు మాట ఇచ్చారంటే అంతే. ఈ విషయం అమ్మాయి గారికి ఎవరైనా చెప్పారంటే ఆడ మొహం పచ్చడైపోద్ది. మీరు ధైర్యంగా వెళ్ళండి. ఒరే డాడీ, డాడీ. ఎవరు బాబు నువ్వు? ఒరే, 30 ఏళ్లుగా నువ్వు మా అమ్మతో కాపురం చేస్తే పుట్టిన 25 ఏళ్ల కొడుకుంటా నేను. ఎవరికి? అయ్యో, ఇవేం పాపిస్తు మాట్లాడి. ఏమైంది మీకు? ఎవరమ్మా నువ్వు? ఒరే అప్పిగా, అక్కడ మళ్ళీ ఆ ఫోటో పెట్టింది ఎవర్రా? బాబు నేరు కాదండి, అయ్యగారే పెట్టుకున్నారండి. అమ్మా, నువ్వు వెళ్ళి అర్జెంట్ గా ఫోటో తిప్పే చెప్తాను.